ఓ ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వచ్చేవాళ్ళు. ఓ తల్లి తన కొడుకు చేత ప్రతిరోజు గుప్పెడు బియ్యాన్ని దానంగా ఇప్పించేది. ఇది చూసి పక్కింటావిడ కూడా అలాగే చేసింది. తన కొడుకు చేత కూడా గుప్పెడు బియ్యాన్ని ఇప్పించింది. కొంతకాలానికి ఇద్దరు తల్లులు చనిపోయారు. ఒక ఆవిడను స్వర్గానికి పంపించారు, ఇంకొక ఆవిడను నరకానికి పంపించారు. ఎందుకని చిన్న లాజిక్తో ఆలోచిస్తే, మొదట ఆవిడ ఫస్ట్ చేసినప్పుడు తన కొడుకు పుణ్యం రావాలనేసి గుప్పెడు బియ్యాన్ని దానంగా ఇచ్చింది. రెండో ఆవిడ అబ్బో పక్కింటి ఆవిడ భలే తెలివి చేసింది, కొడుకు చేత ఇప్పిస్తే తక్కువ బియ్యం దానం చేయొచ్చు అనే స్వార్థంతో చేసింది కాబట్టి ఈమెను నరకానికి పంపించారు. కేవలం లాభాపేక్ష కోసం మాత్రమే చేయకండి.